10 ఏళ్ల క్రితం ఎర్ర జెండాను చింపి ఎర్ర సైన్యానికి కోలుకోలేని షాక్ ఇచ్చారు మమతా బెనర్జీ. 2 వరుస ఎన్నికల్లో కమ్యూనిస్టులు మంచినీళ్లు అడగకుండా చావగొట్టారు. ఎవరు ఊహించని ఘన విజయాలు సాధించి బెంగాల్ సామ్రాజ్యానికి తిరుగులేని అధినేత్రి అయ్యారు. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు మూడో యుద్ధం. ఈసారి యుద్ధం అంత ఈజీ కాదంటున్నారు కమలనాథులు. ఎర్ర జెండా కన్నా తాము 2 ఆకులు ఎక్కువ చదివామంటున్నారు కాషాయ సైనికులు. అయితే కామ్రేడ్లనే తరిమి కొట్టిన తనతో గేమ్స్ ఆడొద్దని బీజేపీకి అల్టిమేటం ఇచ్చారు మమత. ఎన్ని పార్టీలు ఎదురొచ్చినా, ఎన్ని చిత్ర విచిత్ర వేషాలు వేసినా, ఎన్ని టక్కు టమార విద్యలు ప్రదర్శించినా బెంగాల్లో విజయకేతనం ఎగరేసేది తానేనని మమతా బెనర్జీ సవాల్ విసురుతున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. కరడు కట్టిన కామ్రేడ్లకే చుక్కలు చూపించి ఎర్రకోట బద్దలు కొట్టి అధికారాన్ని చేజిక్కించుకున్న బెంగాలీ ఆడపులి ఇప్పుడు ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొడదామని పంతంగా ఉంది. అయితే ఈసారికి పులిని బోనులోకి పంపేసి బెంగాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని కమలనాథులు ముచ్చట పడుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించిన బీజేపీ శ్రేణులు కథనోత్సాహంతో కథం తొక్కుతున్నారు. ఒకప్పుడు బెంగాల్ రాజ్యాన్ని ఏలిన కామ్రేడ్లు పోటీలో ఉన్నామా అంటే ఉన్నామన్నట్లుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సరే మమతాను దూరం చేసుకున్న తర్వాత బెంగాల్లో కాంగ్రెస్కి ప్రత్యేక అడ్రస్ అంటూ ఏదీ లేకుండా పోయిందంటారు రాజకీయ పండితులు. పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టులకు కలకత్తా కాళిక నాలుకని చూస్తే భయం వేయకపోవచ్చు, కానీ బెంగాలీ ఆడపులి మమతా బెనర్జీ పేరు వినబడితే చాలు వెన్నులో చలి జరజర కిందికి పాకుతుంది. 125 వయసున్న కాంగ్రెస్ పార్టీ వల్ల కాని పనిని మమతా బెనర్జీ ఒంటి చేత్తో చేసి పారేసింది. 34 ఏళ్ల కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని గద్దెదించి వారు మళ్లీ కోలుకోలేని విధంగా చావు దెబ్బతీసింది మమతా బెనర్జీ. బెంగాల్లో ఎర్ర సైన్యపు పరిపాలనకు తెరదించి 10 ఏళ్లవుతోంది. ఇప్పటికీ కామ్రేడ్లు పూర్తి స్థాయిలో కోలుకోలేదు. అది మమతా బెనర్జీ పవర్. మరో 6 నెలల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2011, 2016 ఎన్నికల్లో వరుసగా తన పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చిన మమతా బెనర్జీ తిరుగులేని యోధురాలిగా బెంగాల్ చరిత్రలో ముద్రపడిపోయారు. వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించడానికి మమతా బెనర్జీ సమాయత్తమవుతున్నారు. మొదటి 2 ఎన్నికల్లోనూ కామ్రేడ్లతోనే హోరాహోరీ పోరు చేసి ఏకపక్ష విజయాలు సొంతం చేసుకున్నారు మమతా బెనర్జీ. ఈసారి కామ్రేడ్లు మమతా బెనర్జీకి గట్టి పోటీనిచ్చే స్థితిలో లేరు. అయితే ఈసారి కమలనాథులు మమతపై ప్రత్యేక దృష్టి సారించారు. బెంగాల్ చరిత్రలో మొట్టమొదటిసారిగా కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ నాయకత్వం చాలా పట్టుదలగా ఉంది. ఈ ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని ఖాతాలో వేసుకుని బెంగాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది బీజేపీ పెద్దల కల. బెంగాల్లో అంతంత మాత్రంగా ఉండే బీజేపీ ఏకంగా అధికారంలోకి రావాలని ఆశపడ్డం అత్యాశ కాదు, దురాశ కాదు అంటున్నారు రాజకీయ పండితులు. ఈ ధీమాకి కారణం లేకపోలేదు. 2019 లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ చెప్పుకోదగ్గ విజయాలే సాధించి తన రాజకీయ ప్రత్యర్థులందరికీ షాక్ ఇచ్చింది. 2019 ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 18 లోక్సభ స్థానాలు దక్కించుకుని కాలరెగరేసింది. అంటే ఇంచుమించు 126 అసెంబ్లీ నియోజకవర్గాలపై కాషాయ సంతకం పడిపోయింది. అందుకే ఈసారి అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించి మరింత కష్టపడితే అధికారంలోకి రావడం అసాధ్యమేమీ కాదన్నది బీజేపీ నాయకత్వపు ఆలోచన. 10 ఏళ్ల మమతా బెనర్జీ పాలన పట్ల ప్రజల్లో ఉండే అసంతృప్తిని సొమ్ము చేసుకునే విధంగా కార్యాచరణ రూపొందించుకుంటూ దూసుకుపోతోంది బీజేపీ. అయితే కొంతకాలంగా పశ్చిమ బెంగాల్లో రాజకీయ ఘర్షణలు హింసాత్మకంగా మారిపోయాయి. అటు తృణమూల్ కాంగ్రెస్, ఇటు బీజేపీ కార్యకర్తలు రాజకీయ హింసాకాండలో ప్రాణాలు కోల్పోయారు. మమతా బెనర్జీని ఇరుకున పెట్టడానికి కేంద్రంలోని బీజేపీ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే మమతా బెనర్జీ మామూలు రాజకీయ నాయకురాలు కారు. యుద్ధ భూమిలోకి దిగితే విజయం కోసమే చివరి నిమిషం దాకా కత్తి దూస్తారు తప్ప వెనకడుగు వేయడాలు, జంకడాలు, బెదురుచూపులు చూడ్డాలు మమతా బెనర్జీకి తెలియవు. కాంగ్రెస్ పార్టీకే కొరకరాని కొయ్యగా 3.5 దశాబ్దాల పాటు పశ్చిమ బెంగాల్ రాజకీయాలను శాసించిన సిపిఎంకి పుష్కర కాలం పాటు చుక్కలు చూపించి
వారిని సింహాసనం నుండి కిందికి నెట్టేసిన యోధురాలు మమతా బెనర్జీ. ఈసారి ఎన్నికల్లో మమతా బెనర్జీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ని తన టీంలో పెట్టుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు కింది స్థాయి ప్రజలకు అందుతున్నాయా లేదా అన్న కోణంలో ఆమె ఆరా తీస్తున్నారు. అర్హులై ఉండి ప్రభుత్వ పథకాలు అందని వారు తమ దరఖాస్తులను సమర్పిస్తే వారి వారి ఇళ్లకే వెళ్లి ఆ పథకాలను అమలు చేస్తామని మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు వాళ్ల ఇళ్లకే వెళ్లి అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకాన్నే మమతా బెనర్జీ తమ రాష్ట్రంలో మరో రూపంలో అనుసరిస్తున్నారన్నమాట. ఈ పథకాన్ని ప్రకటించిన వెంటనే బీజేపీలో కంగారు మొదలైంది. ఈ పథకంతో పాటు నిరుద్యోగ గిరిజన యువతకు ఉపాధి కల్పించే పథకానికి ఆమె శ్రీకారం చుట్టారు. దానిపై కమలనాథులు నిప్పులు చెరిగారు. 10 ఏళ్లుగా గిరిజనులు గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఎన్నికల ముందే ఇలాంటి పథకాలు గుర్తుకొస్తున్నాయా అని బీజేపీ నేతలు నిలదీస్తున్నారు. 10 ఏళ్ల మమతా బెనర్జీ పాలన పట్ల ప్రజల్లో మరీ ఎక్కువ వ్యతిరేకత లేదు. అలాగని అన్ని వర్గాల ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని కూడా చెప్పలేం. ముస్లిం మైనారిటీల ఓట్ల కోసం వారిని మరీ గారాబంగా చూసుకుంటున్నారంటూ మమతపై ఆరోపణలున్నాయి. మొహర్రం రోజున దుర్గామాత విగ్రహాల నిమజ్జనానికి మమతా బెనర్జీ అనుమతి ఇవ్వలేదు. మెజారిటీ హిందువుల మనోభావాలు దెబ్బతీసి ముస్లింల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారంటూ బీజేపీ ఆందోళనలు చేసింది. కరోనా నియంత్రణ విషయంలో మమతా బెనర్జీ ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించలేదని, సరైన చర్యలు తీసుకోలేదని విమర్శలున్నాయి. ఇక శారద, నారద కుంభకోణాల విషయంలో వచ్చిన ఆరోపణలు ఇప్పుడు చల్లారిపోయాయి. అయితే ఏ రాజకీయ పార్టీకైనా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటే ప్రజల్లో సహజంగానే ఎంతో కొంత అసంతృప్తి ఉంటుందని రాజకీయ పండితులు అంటున్నారు. దీన్నే తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ వ్యూహకర్తలు పావులు కదుపుతున్నారు. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో మజ్లిస్ పార్టీని రంగంలోకి దించి ముస్లిం ఓట్లలో చీలిక తీసుకురావడంలో బీజేపీ నాయకత్వం విజయం సాధిస్తోంది. ఇప్పుడు బెంగాల్ ఎన్నికల్లోనూ మజ్లిస్ పార్టీని మొదటిసారి రంగంలోకి దింపడానికి ప్రయత్నాలు మొదలైపోయాయి. పశ్చిమ బెంగాల్కు చెందిన మజ్లిస్ పార్టీ నేత సోలంకి కొద్ది రోజుల క్రితం మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీతో మంతనాలు జరిపారని అంటున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీని రంగంలోకి దింపితే మంచి ఫలితాలు సాధించే అవకాశాలున్నాయని సోలంకి ఓవైసీకి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ జనాభాలో ముస్లింలు 27% మేర ఉన్నారు. 70 నియోజకవర్గాల్లో మజ్లిస్ పార్టీ కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉండడమే కాదు, చాలా చోట్ల విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయని సోలంకి అంచనా వేస్తున్నారు. నిన్నటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ 5 నియోజకవర్గాల్లో సంచలన విజయాలు సాధించింది. ఈ నియోజకవర్గాలకు చుట్టూరా ఉన్న నియోజకవర్గాలు పశ్చిమ బెంగాల్ సరిహద్దులతో పాటు జార్ఖండ్లోనూ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో ముస్లిం ఓటర్లు తృణమూల్ కాంగ్రెస్ వైపే ఉంటారు. ఇలాంటి చోట మజ్లిస్ ని రంగంలోకి దించి వీలైనన్ని ఎక్కువ ఓట్లు చీలిస్తే ఆ మేరకు బీజేపీకి లాభం చేకూరుతుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే ముస్లిం ఓటర్లను ఇతర రాష్ట్రాల్లో ప్రభావితం చేసినంత తేలిగ్గా పశ్చిమ బెంగాల్లో ప్రభావితం చేయడం సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ముస్లింల సంక్షేమానికి మమతా బెనర్జీ మంచి పథకాలే అమలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల పాత్ర ఆసక్తికరంగా మారింది. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల బరిలో దిగే పరిస్థితి లేదు. చిత్రంగా కామ్రేడ్లు 10 ఏళ్ల తర్వాత కూడా కోలుకోలేకపోయారు. 34 ఏళ్ల పాటు నిరాటంకంగా బెంగాల్ సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంతో పాలించింది సిపిఎం. అయితే జ్యోతి బసు తర్వాత ముఖ్యమంత్రి అయిన బుద్ధదేవ్ భట్టాచార్య హయాంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల కోసం వేలాది ఎకరాల పచ్చటి పొలాలను బలవంతంగా సేకరించారు. దీనిపై ఒంటరి పోరాటం చేసిన మమతా బెనర్జీ ఉద్యమాన్ని ఉరకలు పెట్టించి ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయగలిగారు. టాటా మోటార్స్ కోసం జరిపిన భూసేకరణ పైన మమతా బెనర్జీ యుద్ధం ప్రకటించి రైతుల పక్షాన నిలిచారు. ఈ పోరాటాలే మమతా బెనర్జీని ముఖ్యమంత్రిని చేశాయి. ఈ పోరాటాలే సిపిఎం సారథ్యంలోని కమ్యూనిస్టు ప్రభుత్వానికి ప్రజలు సెలవివ్వడానికి కారణమయ్యాయి. 2011 ఎన్నికల్లో కామ్రేడ్లను ఊహించని విధంగా ఓటర్లు దెబ్బకొట్టారు. 5 ఏళ్ల తర్వాత 2016 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తామని కామ్రేడ్లు అనుకున్నారు.
అయితే రెండోసారి మమతా బెనర్జీ పార్టీకి మరిన్ని స్థానాలు దక్కాయి. ప్రజలు మమతా బెనర్జీకి బ్రహ్మరథం పట్టారు. 2 వరుస షాక్లతో కామ్రేడ్లు చతికిల పడిపోయారు. ఇప్పటికీ తాము అధికారంలో లేని విషయాన్ని కామ్రేడ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ కళ్ల ముందే తమ కలల సౌధం కుప్పకూలిపోవడాన్ని కామ్రేడ్లు నమ్మలేకపోతున్నారు. ఈసారి కామ్రేడ్లు చేయలేని పనిని తాము చేస్తామని బీజేపీ అగ్రనాయకత్వం అంటోంది. దేశంలో ఒక్కో రాష్ట్రాన్ని జయించుకుపోతున్న కమలనాథులు తమ జాబితాలో తర్వాతి పేరు పశ్చిమ బెంగాలే అంటున్నారు. అయితే మమతా బెనర్జీ మాత్రం తనకే సాధ్యమైన ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మీ నాటకాలు ఇంకే రాష్ట్రంలోనైనా వేసుకోండి, నా దగ్గర కాదు అని బీజేపీకి మమతా బెనర్జీ అల్టిమేటం జారీ చేశారు. తాను చేసిన అభివృద్ధి పనులు, తాను అందించిన సంక్షేమ ఫలాలు తనని 3వ ముఖ్యమంత్రిని చేయడం ఖాయమని మమతా బెనర్జీ ధీమాగా ఉన్నారు. కమలనాథులు కూడా విజయంపై అంతే ధీమాతో ఉన్నారు. ఈసారి బెంగాల్లో ఎగరబోయేది కాషాయ జెండానే అంటున్నారు వారు. మరి ఓటర్లు ఏమనుకుంటున్నారన్నదే ముఖ్యం. ఓటర్ల మనసుల్లో ఏముందో ఎవరూ చెప్పలేరు. ఓట్ల లెక్కింపు పూర్తయితేనే ఓటరు మదిలో మాట నేతలకు అర్థమయ్యేది. అంతవరకు గప్చుప్. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భీకర పోరు తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తృణమూల్ కాంగ్రెస్కు అనుకున్నంత తేలిగ్గా ఎన్నికలు ఉండబోవడం లేదని వారంటున్నారు. బీజేపీది మితిమీరిన ధీమాయే కావచ్చు, కానీ కమలనాథులను తక్కువ అంచనా వేస్తే భారీ మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు రాజకీయ పండితులు. 2 పార్లమెంటు స్థానాల స్థాయి నుండి కేంద్రంలో తనంతట తానుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగిన బీజేపీ తమవి కాని రాష్ట్రాలను ఒక్కొక్కటిగా గెలుచుకొస్తున్నారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్పై కన్నేశారు. ఏమో గుర్రం ఎగరావచ్చు అంటున్నారు మేధావులు. పశ్చిమ బెంగాల్లో అసలు బీజేపీ ఎంట్రీ అంటేనే అందరూ ఆశ్చర్యపోయేవారు. గత ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ 18 స్థానాల్లో గెలిచిందంటే అది మోదీ ప్రభంజన ఫలితమే కావచ్చు. కానీ స్థానికంగా బీజేపీకి అంత బలం లేదనే అందరూ అంటున్నారు. బీజేపీ వచ్చే ఎన్నికల్లో బెంగాల్లో విజయభేరి మోగించేస్తామని ధీమాకు పోవడానికి లోక్సభ విజయాలే కారణం కావచ్చునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ విజయకేతన ఎగరేస్తాను అంటే వచ్చే 6 నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బాహాటంగా బల్లగుద్ది చెబుతున్నారు ఆ పార్టీ నాయకులు. ఈ ధీమా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒకటే, ఎప్పుడైనా ఒక విజయం ధీమాను కలిగిస్తుంది. నిరుడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్లో 42 సీట్లలో 18 సీట్లు భారతీయ జనతా పార్టీకి వెళ్ళినాయి. బహుశా వెస్ట్ బెంగాల్ అవతరణ తర్వాత కానీ భారతీయ జనతా పార్టీ పుట్టుక తర్వాత కానీ ఇంతవరకు ఎప్పుడు ఈ స్థాయిలో అద్భుతమైన విజయాన్ని భారతీయ జనతా పార్టీ మూటగట్టుకోలేదు ఆ రాష్ట్రంలో. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతోనే బహుశా నేను అనుకోవటం ఇంకొక 6 నెలల్లో జరగబోయే అసెంబ్లీలో కూడా తమ తడాకా చూపెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ వాళ్ళు పట్టుదలగా పనిచేస్తున్నారు. 2011లో మమత అధికారంలోకి రావడంతో చాలా మంది సిపిఎం కార్యకర్తలు ఆమె పార్టీలో చేరిపోయారు. వారు వస్తూనే హింసా రాజకీయాలను తీసుకువచ్చారంటారు విశ్లేషకులు. దాని ఫలితంగానే ఇప్పుడక్కడ తమ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న బీజేపీ క్యాడర్పై మమతా పార్టీ నేతలు హింసా రాజకీయాలకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. వామపక్ష కార్యకర్తలు తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రాత్రికి రాత్రి సిపిఎంలో చేరిపోయారు. తమ వైలెంట్ టాక్టిక్స్ని తృణమూల్లోకి కూడా తీసుకొచ్చారు. అందుకని బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ని చాలామంది పుచ్చకాయతో పోలుస్తారు, వాటర్ మెలన్ పుచ్చకాయతో పోలుస్తారు. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ యొక్క కలర్ ఏదైతుందో ఫ్లాగ్ కలర్ గ్రీన్. సో తృణమూల్ కాంగ్రెస్ యొక్క గ్రీన్ని కోసి చూస్తే లోపలంతా ఎర్రగానే ఉంటుంది. పుచ్చకాయని కోసి చూస్తే లోపల ఎర్రగా ఎలా ఉంటుందో అలాగా పైకి ఇది తృణమూల్ కాంగ్రెస్, కానీ లోపల క్యాడర్ అంతా కూడాను మమత అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా వామపక్షవాదులు వచ్చారు. కాబట్టి దాన్ని తర్మూజ్ అంటారు బెంగాలీ భాషలో. తర్బూజ్ అంటే పైన తృణమూల్, లోపల క్యాడర్ అంతా కూడాను వామపక్ష క్యాడర్, ఈ మాట చెప్తారు. కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ అదే వైలెంట్ టాక్టిక్స్ని పాటిస్తూ వస్తుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దానికి ప్రధాన ప్రత్యర్థి కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన దాడులు చేయటము, భౌతిక దాడులు, హత్యలు, చాలామందిని కిరాతకంగా ఉరి తీయటము ఇది జరుగుతోంది. ఒక్కటి మాత్రం నిజం, ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోటలో ఇప్పుడు పోరు మాత్రం తృణమూల్ కాంగ్రెస్ బీజేపీల మధ్యనే ఉంటుందంటున్నారు.
బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి అధికార తృణమూల్ కాంగ్రెస్కి మధ్య హోరాహోరీ పోరాటం జరుగుతోంది. లోకసభ ఎన్నికల తరువాత నుంచి భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్ని పక్కకు తప్పించేందుకు, అధికారం నుంచి తొలగించేందుకు చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, లోక్సభ ఎన్నికల్లో 42 లోకసభ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ 18 సీట్లు గెలుచుకుంది. 18 సీట్లు గెలుచుకోవడమే కాదు, 40.5% ఓట్లు సంపాదించుకుంది. అంటే చాలా అధికారం సంపాదించడానికి కావలసినటువంటి ఓట్లకు చాలా చేరువగా వచ్చింది. అంటే దీన్ని గనక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల లెక్క గనక మనం చూసినట్టయితే 125 సీట్లలో బీజేపీ గెలిచే అవకాశాలు లోక్సభ ఎన్నికల నాటి వాతావరణం బట్టి ఉన్నాయి. కాబట్టి బీజేపీ ఇప్పుడు 220 సీట్లు నెగ్గేందుకు ప్రయత్నం చేస్తోంది. బెంగాల్ను సుదీర్ఘకాలం పాలించడమే బహుశా కమ్యూనిస్టులకు మైనస్ పాయింట్ కావచ్చునని అంటున్నారు పండితులు. బెంగాల్లో పాగా వేద్దామనుకుంటున్న భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అనుభవాలను నిశితంగా గమనించాలంటున్నారు మేధావులు. బెంగాల్ను గెలుచుకోవడం ద్వారా ఈస్ట్ ఇండియాలో కాషాయ జెండా ఎగరవేయాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇటీవలే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి 78,000 పోలింగ్ బూత్లలో సర్వే నిర్వహించింది. జూలైలో నిర్వహించినటువంటి సర్వే ఇది. అంటే కరోనా కొనసాగుతున్న సమయంలో జరిగినటువంటి సర్వే ఇది. ఈ సర్వేలో పార్టీకి విజయావకాశాలు ఏ మేరకు ఉన్నాయి, ఏమేమి చేసినట్లయితే పార్టీ విజయం సాధిస్తుంది అన్నది పూర్తిగా ఒక విస్తృతమైనటువంటి నివేదికను తయారు చేసి తీసుకుని రావడం జరిగింది. కాబట్టి బీజేపీ ఏదో ఒక రకంగా ఈస్ట్ ఇండియాని పూర్తిగా గెలుచుకోవాలన్నటువంటి ప్రయత్నంలో ఉంది. నార్త్ ఈస్ట్ మొత్తము బీజేపీ హస్తగతమైంది. బెంగాల్, ప్రస్తుతం బీహార్, అదేవిధంగా ఒక్క ఒరిస్సా మినహాయిస్తే మిగతా అన్ని కూడా దాదాపుగా బీజేపీ ఫోల్డ్లోకి, ఈస్టర్న్ ఇండియా ఇన్ బీజేపీస్ హ్యాండ్స్. ఇది సాధ్యమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ చేసిన తప్పులు చేయకుండా ముందడుగు వేస్తే బీజేపీకి రాజకీయంగా లాభిస్తుందని వారంటున్నారు. ఒకప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి అక్కడ చాలా ప్రభావం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో తర్వాత ఈ మొన్నటిదాకా రాష్ట్రపతి అయినటువంటి ప్రణబ్ కుమార్ ముఖర్జీ కూడా వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ నాయకుడే. ఒకప్పుడు అంతటి దిగ్గనాధీరులైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నటువంటి వాళ్ళకి సొంత రాష్ట్రంలో పార్టీ కార్యాలయాలు తప్పితే కార్యకర్తలు, స్థానిక నాయకులు లేకుండా పోయినారు. అదొక దురదృష్టమైనటువంటి విషయం. ఇక్కడ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన తీసుకురావాల్సి వస్తుందంటే, మరో జాతీయ పార్టీ బీజేపీ కూడా వెస్ట్ బెంగాల్లో పాగా వేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క అనుభవాన్ని భారతీయ జనతా పార్టీ కూడా దృష్టిలో పెట్టుకోవడం అవసరం. అందుకోసమే ఈ ప్రస్తావన. ఎలా అంటే, కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధినాయకత్వం ఢిల్లీలో కూర్చొని రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థానిక నాయకత్వాలని పూర్తిగా నిరుత్సాహపరచడం, లేదా వాళ్ళ ఎదుగుదలని ప్రోత్సహించకపోవటం, లేదా వాళ్ళ ఎదుగుదలని అసలు అడ్డుపెట్టడం, ఇలాంటి కారణాల వల్ల ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకత్వాల్లో చీలికలు వచ్చేసి ప్రాంతీయ పార్టీలు పుట్టుకురావడం మొదలైంది. ఆ ప్రాంతీయ పార్టీలు ఒకసారి ఎక్కడైతే అనేక రాష్ట్రాల్లో ప్రభావంలోకి వచ్చినాయో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిపోయింది. ఈ సూత్రాన్ని, కాంగ్రెస్ పార్టీ సొంత అనుభవాన్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ స్వయంకృతాపరాధాన్ని మరో జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ కూడా గమనంలో పెట్టుకోవడం చాలా మంచిది. జింకను వేటాడేటప్పుడు పులి ఎంత ఓపిగ్గా వ్యూహం ప్రకారం ఆచితూచి అడుగులు వేస్తుంది, అదే సూత్రాన్ని రాజకీయ పార్టీలు ఓట్ల వేటకి వెళ్లేటప్పుడు అనుసరిస్తూ సంయమనం పాటించాలంటున్నారు రాజకీయ పండితులు. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. వచ్చే ఏడాది మేలో బెంగాల్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరాలి. దానికి కొంతకాలం ముందే ఎన్నికల నగారం మోగుతుంది. కానీ మమతా బెనర్జీ, బీజేపీలు మాత్రం ఎన్నికల నగారా ఎప్పుడో మోగినట్లు ఎన్నికల యుద్ధానికి సమాయత్తమైపోతున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వ విధానాల్లో లోపాలను బీజేపీ ఎండగడుతూ ఉంటే, మమతా బెనర్జీ కొత్త సంక్షేమ పథకాలతో అట్టడుగు వర్గాల ప్రజల మనసులు దోచుకునే పనిలో బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు కట్టాలా అని ఆలోచిస్తుంటే కమ్యూనిస్టులు ఏం చేయాలని జుట్టు పీక్కుంటున్నారు. బెంగాల్ ఓటర్లు మాత్రం రాజకీయ నేతల వ్యవహారాలను ఓరకంట గమనిస్తున్నారు. అంతిమంగా ఎవరికి ఏం తీర్పునివ్వాలో మనసులోనే డిసైడ్ అయిపోతున్నారు.
బెంగాల్లో తొలి విజయం కోసం బీజేపీ తహతహలాడుతోంది. హ్యాట్రిక్ విజయంతో బెంగాల్ చరిత్రను తిరగరాయాలని మమతా బెనర్జీ పట్టుదలగా ఉన్నారు. బెనర్జీ పాలనలో లోపాలే తమకు సోపానాలవుతాయని కాషాయ సేన లెక్కలు వేసుకుంటోంది. బీజేపీకి బెంగాల్లో ఈసారి చుక్కలు చూపిస్తానని మమతా బెనర్జీ సవాల్ విసురుతున్నారు. ఎవరి ధీమాలు వారికి ఉన్నాయి, ఎవరి అంచనాలు వారివి, ఎవరి వ్యూహాలు వారు పన్నుకుంటున్నారు. బెంగాల్ ఓటర్లంతా నిశితంగా గమనిస్తున్నారు. 6 నెలల తర్వాత ఎలా రియాక్ట్ కావాలో వాళ్ళు మనసులోనే ఓ మాట అనేసుకుంటున్నారు. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.